రెడ్డి గారు, అమర్నాథ్ గారు నమస్కారం. అమర్నాథ్ గారు, అంటే పట్టణ ప్రాంతాల్లో సహజంగా బీజేపీ కొంత బలం ఉంటుందని అంటారు. కేటీఆర్ గారు బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకున్న బీజేపీ బలం గాలివాటం అన్న మాట మాట్లాడారు. ఎలా ఉండొచ్చు బీజేపీ పర్ఫార్మెన్స్? మున్సిపల్ ఎన్నికలు, దాని వెంటనే ఈ మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా వచ్చే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఏం చెప్తారు? శ్రీనివాసరావు గారు, మీకు అట్లాగే మన ప్రేక్షకులకు, ప్యానెల్లో మిత్రులకు అందరికి నమస్కారం. ఈ రోజు ప్రధానంగా మున్సిపాలిటీల మధ్య జరుగుతుందంటే ఈ చర్చలో మనం 3 కోణాలను మనం మాట్లాడుకోవాల్సిన ఉన్నది. మొట్టమొదటి కోణం ఏంటంటే రిజర్వేషన్స్. ఎందుకంటే ప్రధానంగా 2019లో మున్సిపల్ యాక్ట్, కొత్త యాక్ట్, తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత సర్క్యులర్ సిస్టమ్ లో ఎప్పుడైతే రిజర్వేషన్స్ ఎప్పటికప్పుడు మారి అంటే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వేషన్స్ కావాల్సిన అక్కర ఉన్నదో, ప్రతిసారి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ రాగానే మళ్ళీ కొత్త అమెండ్మెంట్ అసెంబ్లీలో పాస్ చేసుకొని అసలు టోటల్ గా మళ్ళీ ఫ్రెష్ రిజర్వేషన్స్ వెళ్ళడం జరుగుతున్నది. ఈ రోజు అలొకేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ 2019 యాక్ట్. అన్ఫార్చునేట్లీ దిస్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ఎవ్రీ టైమ్ గవర్నమెంట్ మారినప్పుడల్లా ఇది ఒక సమస్య ఉన్నది. దీని గురించి మేము ఎస్సీసీకి రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. దీని గురించి మీడియా కూడా మాట్లాడాల్సిన అక్కర ఉన్నది. రెండో విషయం ఏంటంటే ఫండ్స్. శ్రీనివాసరావు గారు, మనం చూసాము ఫండ్స్ అంటే కేవలము కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫండ్సే కాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా ఫండ్స్ ఇవ్వాల్సిన అక్కర ఉన్నది తెలంగాణ మున్సిపాలిటీలకు. ఈ రోజు 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ప్లస్ జిహెచ్ఎంసీ. ఈ మొత్తానికి మీరు చూసినట్టయితే జిహెచ్ఎంసీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2014లో తెలంగాణ ఏర్పడ్డదండి. తెలంగాణ ఏర్పడ్డప్పుడు అనేక ఆశలు, ఆకాంక్షలతోనే తెలంగాణ ఏర్పడ్డది. నీళ్లు, నిధులు, నియామకాలతో వల్ల తెలంగాణ ఏర్పడ్డది. 1200 మంది అమరులు అయితే తెలంగాణ ఏర్పడ్డది. అటువంటి తెలంగాణలో హైదరాబాద్ ను వీళ్ళు చాలా అద్భుతాలు సృష్టిస్తారని మొట్టమొదటి ఫస్ట్ సంవత్సరం ఏమో కేసీఆర్ గారే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, ఆ తర్వాత కేటీఆర్ గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా 8.5 years చేసిన తర్వాత వీళ్ళు చేసింది ఏంది అంటే గుండు సున్నా. కనీసం బేసిక్ అంటే బేర్ మినిమము చిన్న చిన్న కార్పొరేషన్స్ లైక్ పూణే లాంటి కార్పొరేషన్స్ కూడా మనకన్నా అద్భుతాలు సృష్టిస్తూ ఉంటే, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల దగ్గర నుంచి ఈ రోజు నేను ఒక విషయం చెప్తా. ఆయన ఇందాక మన రెడ్డి గారు చాలా ఎక్కువ నెంబర్స్ అని చెప్తున్నారు కదా. ప్రతిరోజు జిహెచ్ఎంసీలో 2050 MLDల మురుగునీరు వస్తూ ఉంటే ఈ రోజుటికి కూడా, అన్ఫార్చునేట్లీ నేను చెప్తున్నా, ఈ రోజుటికి కూడా 50% కూడా సీవరేజ్ ట్రీట్మెంట్ చేసుకోలేనంత దారుణమైన పరిస్థితులలో తెలంగాణలో హైదరాబాద్ అనే ఒక గ్లోబల్ సిటీ ఉండడం అనేది చాలా సిగ్గుచేటండి. ఎందుకంటే 150 కోట్లు 170 కోట్లు ఎకరానికి నియోపోలిసు, కోకాపేట అని మాట్లాడుతున్న రోజు అటువంటి అపార్ట్మెంట్ లో అతను 8 కోట్ల పెట్టి అపార్ట్మెంట్ బయటకు రాగానే మురుగునీరు కనబడితే మరి ఇది ఏం గ్లోబల్ సిటీ, ఇది ఏం చేస్తున్నారు? ఈ 2 పార్టీలు దొందే అన్నట్టు పనిచేస్తున్నాయి. మూడో కోణం ఆవిష్కరించుకోవాల్సిన మన అక్కర ఉన్నది ఏంటి అంటే తెలంగాణ ప్రభుత్వంకు మున్సిపాలిటీ మీద, కార్పొరేషన్స్ మీద, ఎందుకంటే తెలంగాణ ఈజ్ 3rd largest urbanized state in the country. ఎందుకంటే మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత 3rd largest, పెద్ద స్టేట్స్ లో 3rd largest urbanized. 55% జనాభా తెలంగాణలో అర్బన్ సెంటర్స్ లో ఉంటారు. మున్సిపాలిటీస్ కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ. అలాంటి మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ లో అసలు ఇప్పటి వరకు ఆ 9.5 సంవత్సరాలు పాలించిన ఆ గవర్నమెంట్ కు, ఆ పార్టీకి విజన్ లేకుండే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల దాదాపు నెల రోజులు, అంటే 2 సంవత్సరాల నెల రోజుల నుంచి మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఆయన్నే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, ఆయనకు ఒక నయా పైసా విజన్ లేదు. కనీసం ఫ్యూచర్ సిటీ అని అదేదో ఎట్లా ఉంటుందంటే, చిన్నప్పుడు మేము ఓస్త్రీ రేపురా అని ఇంటి ముందర రాసుకుంటే ప్రతిరోజు దయ్యం వచ్చి రేపు వస్తుందంట. అట్లా ఫ్యూచర్ సిటీ ఏ రోజు అడిగినా ఫ్యూచర్ సిటీ, అది ఎప్పటికీ ఫ్యూచరే, అది ఎప్పుడు కూడా ప్రజెంట్ లోకి రాదు. సో అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ ఉన్నది. ఎందుకంటే వారు పదే నా విజన్ అని మాట్లాడుతున్నారు. వారు ఇప్పటి వరకు, నేను మీకు కాంగ్రెస్ పార్టీ మిత్రులు మాట్లాడబోతున్నారు కాబట్టి 2 ప్రశ్నలండి. మొదటి ప్రశ్న ఏంటంటే, అంటే మన ముఖ్యమంత్రి గారు 2024 బడ్జెట్ సందర్భంగా ఫ్యూచర్ సిటీ, ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల మీద నాకు ఒక అద్భుతమైన విజన్ ఉన్నదని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు మున్సిపాలిటీస్ లో, అంటే 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు, 2000 స్క్వేర్ కిలోమీటర్ల జిహెచ్ఎంసీ పక్క పెడతారు. ఈ 2 మాట్లాడుతుంది. జిహెచ్ఎంసీ ఇప్పుడు దీనిలో భాగం కాదు కాబట్టి. సార్, నా ప్రశ్న కంప్లీట్ చెప్పండి.
ఇంత పెద్ద స్పేస్ లో ఇంత ప్లేస్ లో వారు కనీసం ఒక గోడ కట్టారో అడుగుతున్నాను. ఒక గోడ ఏం అడుగుతున్నాను నేను, ఒకటే గోడ. రెండో ప్రశ్న ఏంటంటే మున్సిపాలిటీ యాక్ట్ ఇప్పుడు ఏదైతే మొన్న అమెండ్మెంట్ చేశారో, మరి అమెండ్మెంట్ చేసినప్పుడు మీరు బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ అంటే బడ్జెట్ లో ఖచ్చితంగా మున్సిపాలిటీలో ఇంత బడ్జెట్ ఇవ్వాల్సిందే అంటే సపోజ్ 3 లక్షల మంది జీవిస్తున్న ఒక మున్సిపాలిటీకి మినిమం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంత పెట్టాల్సిందే తలసరి నిధులు తలసరి ఖర్చు. సార్ మొత్తం ప్రపంచంలో ప్రతి మున్సిపాలిటీ కార్పొరేషన్స్ లో ఇది ఒక వ్యవస్థ ఉన్నది సార్. అంటే అక్కడ ఏదైతే వెల్త్ జనరేటర్ ఉందో, ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, లేకుంటే రియల్ ఎస్టేట్ నుంచి వచ్చే స్టాంప్ డ్యూటీస్ కావచ్చు, ఇవన్నిట్లలో ఒక మేజర్ పర్సంటేజ్, ఎందుకంటే మున్సిపాలిటీస్ లో కార్పొరేషన్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది దిస్ ఇస్ నాట్ ఇప్పటి ప్రాక్టీస్ కాదు నేను చెప్పేది. ఇది అనేక సంవత్సరాలుగా ముంబై ఆక్ట్రాయ్ ట్యాక్స్ అట్లాంటివి కూడా మనం చూసాం. అంటే నేను పుట్టక ముందప్పటి నుంచి కూడా అవన్నీ ముంబైలో ప్రాబ్లీ రామ్మోహన్ రావు గారు ఇంకా కొంచెం చేయొచ్చు దాని విషయంలో. ఆక్ట్రాయ్ విన్నర్. సో ఇదంతా పెట్టుకొని డెవలప్ అయిన సిటీస్ మన దేశంలో కూడా ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ గవర్నమెంట్ కావచ్చు, ప్రీవియస్ గవర్నమెంట్ కావచ్చు, ఒక విజన్ లేదు, వెల్త్ జనరేట్ చేసే కెపాసిటీ లేదు. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఈ రెండు ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాల్సిన